హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాలమూర్తి. గబ్బా టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. సో ఇండియన్ బ్యాటర్స్ ఫాలో అని తప్పించుకుని ముందుకైతే వచ్చారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఎటువైపు వెళ్తోంది ఏంటి అనేది మనం క్రికెట్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్ వాట్ ఎవర్ నా మిత్రుడు సందీప్ పలకరించి తెలుసుకుందాం. హాయ్ సందీప్. సో ఇప్పుడు గబ్బా టెస్ట్ మ్యాచ్ చూస్తే మీరు అందులో పెవిలియన్లో సంబరాలు చేసుకున్నారు ఫాలో అని దాటంగా. సో ఎందుకు అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ సార్, ఈ టెస్ట్ మ్యాచ్ ఇవాళ స్టార్ట్ అయినప్పుడు ఇండియా ఓడిపోతుందా అని ఒక భయంతో స్టార్ట్ అయింది. ఇవాళ ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోతుందా అని ఒక చిన్న డౌట్తో స్టార్ట్ అయింది. ఎంతవరకు పుష్ చేయగలుగుతారు అనే ఒక ఆలోచనతో ఉంది. కానీ సేవ్ చేయాలంటేనే ఇండియా చాలా ప్రయత్నం చేయాలి అనే ఒక ధోరణిలో అందరూ కూడా ఉన్నారు. దానికి ఇవాళ చాలా అంశాలు కలిసి రావడం కూడా జరిగింది. కరెక్ట్ టైంలో వర్షం పడడం, స్టీవ్ స్మిత్ ఫస్ట్ బాలే కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం, తర్వాత రవీంద్ర జడేజా బాగా ఆడడం. ఇవాళ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ముందు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు అతను బాగా ఆడడం. లాస్ట్ లో బుమ్రా, ఆకాష్ దీప్ కలిసి దాదాపుగా 40 రన్లు యాడ్ చేయడం స్కోర్ కి. సో 200 రన్స్ కన్నా ఎక్కువగా లీడ్ ఉందంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళకి, వాళ్ళు ఫాలో అని ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఆ 200 మార్క్ కనుక క్రాస్ చేస్తే మళ్ళీ వాళ్ళు సచ్చినట్టు బ్యాటింగ్ చేయాలి. సో ఇది లాస్ట్ డేకి వెళ్ళాం మనం. ఇప్పుడు వాళ్ళు బ్యాటింగ్ చేయాలి. వాళ్ళ దగ్గర 190 లీడ్ ఉంది అనుకుందాం. వాళ్ళు 50-100 కొట్టి అయితే ఇవ్వరు, కనీసం వాళ్ళు కూడా 100 కొట్టాలి. ఖచ్చితంగా ఒక 70 ఓవర్లన్నా వాళ్ళు ఇండియాను ఆల్అౌట్ చేయడానికి పెట్టుకుంటారు. బేర్ మినిమం ఒక 20 ఓవర్లో 100 అనుకుంటారు, వాళ్ళు కొడదాం అనుకుంటారు. సో 70 ఓవర్స్ అరౌండ్ 320-330 సంథింగ్ దే లుక్ ఎట్. ఓకే, 330 వరకు ఇవ్వచ్చు టార్గెట్. దే లుక్ ఎట్ దట్ 70 ఓవర్స్ పెట్టి, ఎందుకంటే 98 ఓవర్స్ 100 ఓవర్లు వేయాలి రేపు. సో వాళ్ళు ఒక 25 ఓవర్స్ అది ఇది ఆడి ఒక సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఇండియాకి 2 సెషన్లు ఉంటాయి. ఓ 300 కొట్టంటారా మీకు దమ్ము ఉంటే అన్నట్టుగా సవాల్ విసురుతారు. సో ఇక్కడ ఒకవేళ గనక ఇండియా ఫాలో ఆన్ దాటకుండా ఉంది అంటే, ఖచ్చితంగా వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారంటే ఇవాళ్లే మళ్ళీ ఇండియన్ బ్యాటింగ్ ఆహ్వానించేవాళ్ళు. ఓకే. సో ఆ బుమ్రా అండ్ ఆకాష్ కనుక 40 రన్లు యాడ్ చేయకుండా ఉంటే, 39 రన్లు యాడ్ చేయకుండా ఉంటే ఇండియా ఇవాళ్లే బ్యాటింగ్ చేసేది. అండ్ అండర్ ద లైట్స్ ఆడుతున్నారు, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, 1-2 ఎగిరేవి, మనకు తెలియదు. 8 వికెట్లు ఈజీగా తీసేయచ్చు లాస్ట్ డే. సో అలా కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ కి వాళ్ళు పుష్ చేశారు కాబట్టి కనీసం ఒక సెషన్ అన్నా కూడా ఆస్ట్రేలియా దగ్గర నుంచి లాగేసుకున్నారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఒక స్ట్రాటజీ కూడా ప్లే చేయొచ్చు. నాకేమనిపించింది అంటే కొంచెం బౌన్సర్స్, వైడ్ బాల్స్ ఇట్లా చేస్తారు, టైం ల్యాప్స్ కూడా చేస్తారు, డౌట్ లేకుండా. పైగా రేపు వర్షం కూడా ఉంది. సో అది ఎంతవరకు గేమ్ ని తినేస్తుందో ఒడి తెలియదు. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉండగా ఈ ఫాలో ఆన్ దాటడం వాజ్ ది ఫస్ట్ టార్గెట్. అసలు యాక్చువల్గా ఫస్ట్ టార్గెట్ సో బ్యాట్ ఎంతైతే అంత బ్యాట్ చేయండి అని డే మొత్తం బ్యాటింగ్ చేశారు. అంటే వర్షం కూడా సపోర్ట్ చేసింది, డే మొత్తం బ్యాటింగ్ చేశారు, ఆల్అౌట్ కాల. సెకండ్ ఫాలో ఆన్ మార్క్ దాటాలి. 2 టార్గెట్లు వాళ్ళు Day 4 అచీవ్ అయింది ఇండియా. సో ఓడిపోయిందిరా, మ్యాచ్ అయిపోయిందిరా స్వామి అనే దగ్గర నుంచి సేవ్ చేసే అవకాశాలు గట్టి అయ్యాయి. ప్లస్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇండియా రిజల్ట్ ని ఫోర్స్ చేయలేదు, ఆస్ట్రేలియా రిజల్ట్ ని ఫోర్స్ చేయగలదు. ఇది ఫ్యాక్ట్. అది వాళ్ళు దే ఆర్ స్టిల్ లీడింగ్, అది ఒప్పుకోవాలి. కాకపోతే వాళ్ళు ఫోర్స్ చేయాలంటే చాలా టాక్టికల్ డెసిషన్స్ తీసుకోవాలి. 250 వరకు కొట్టేసి ఇచ్చేయాలి. అది రిస్క్. అది ఎందుకంటే జాష్ హేజల్వుడ్ కి కాల్ ఇంజరీ అయింది, ఈజ్ నాట్ బౌలింగ్. సో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మాత్రమే వాళ్ళు స్పేరెడ్ బౌలర్స్ గా ఉన్నారు. నేథన్ లయన్ మీద డిపెండ్ అవుతారు. మళ్ళీ పెద్దగా ట్రబుల్ చేసే బౌలర్లు ఎవరు లేరు. సో 3 బౌలర్లు వేసుకొని ఇండియా 10 వికెట్లు తీయాలి ఆన్ లాస్ట్ డే వికెట్. పైగా టార్గెట్ కూడా ఎక్కువ లేదు, ఒక మంచి స్టార్ట్ వచ్చిందంటే వాళ్ళు కూడా కొంచెం బెణుకుతారు. 100% బెణుకుతారు. ఇప్పుడు మన జైస్వాల్ కొట్టిండు అనుకో, వాడు అసలే పిల్లోడు చాలా ఆవేశంగా ఉంటాడు, తగిలే అనుకుంటారు, వాళ్ళు కూడా డిఫెన్స్ లోకి వెళ్తారు. పైగా లాస్ట్ టైం గబ్బాలోనేగా, లాస్ట్ డే రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ అందరూ కొట్టింది గబ్బాలోనే. సో అది కూడా మైండ్ లో ప్లే చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సో మనం వాళ్ళని డిసిషన్ మేకింగ్ లో ఇబ్బందికరంగా మార్చే ఒక సిచ్యువేషన్ లోకి నెట్టాం. సో దట్ ఈస్ అ గుడ్ విక్టరీ. అండ్ 4 పాయింట్లు వస్తాయి WTC ఫైనల్స్ కి. సరే, దట్స్ అ ఫార్ ఫెచ్డ్ థింగ్, ఇప్పుడు దాని గురించి ఆలోచించక్కర్లేదు. కానీ ఓడిపోకుండా డ్రా చేసుకోవడం ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అండ్ దానికి ప్రయత్నం అనేది వాళ్ళు చాలా బాగా జరిగింది. జడేజా కానీ, రాహుల్ కానీ, నితీష్ కానీ, ఆ తర్వాత బుమ్రా అండ్ ఆకాష్ దీప్ కానీ. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రవీంద్ర జడేజా ఆ ప్లేస్ లోకి వస్తే కొంచెం సమ్మర్ రన్స్ కొడతాడని బాగా తెలిసి ఎందుకు ఫస్ట్ 2 టెస్టులు ఆడించలేదు? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో వాళ్ళు సుందర్ వైపు వెళ్ళారు. దానికి రీజన్ ఏంటంటే న్యూజిలాండ్ సిరీస్ లో సుందర్ బాగా వేయడం, అండ్ పర్త్ వికెట్ కాబట్టి కొంచెం బెటర్ బ్యాటింగ్ డొమెస్టిక్ కూడా ఆడాడు కాబట్టి, అండ్ వాళ్ళ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు, అవసరం ఉంటే కనుక ఆఫ్ స్పిన్నర్ కావాలని వెళ్ళారు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, 500 కొట్టేసరికి. సో మన టాప్ 7 చూసుకుంటారులే, అశ్విన్ 8 లో వస్తే సరిపోద్ది అనుకున్నారు.
సెకండ్ టెస్ట్ మీద బొక్క బోర్లా పడిన తర్వాత మళ్ళీ మనకి బ్యాటింగ్ కావాలనుకున్నారు. సో ఇప్పుడు దే వెంట్ ఇన్ టు డిఫెన్సివ్ మైండ్ సెట్ సేయింగ్ ఓకే ఫైన్, ఓవర్సీస్ కండిషన్ లో టఫ్ కండిషన్స్ లో అట్ నంబర్ 7 నంబర్ 8 లో మన బెటర్ బ్యాటర్ ఎవరు? జడేజానే. లాస్ట్ 6 years గా అతని యావరేజ్ 44. యావరేజ్ విరాట్ కానీ రోహిత్ కానీ ఇద్దరికి లేదు. అదే కదా, అదే టెస్ట్ మ్యాచ్ల్లో టెస్ట్ మ్యాచెస్ ఎప్పుడైతే ఒక ఫాలో ఆన్ తప్పించుకోవాలి, ఒక సమ్మర్ 50-60 రన్స్ కొట్టాలన్నప్పుడు జడేజా ఎప్పుడు ఆ ప్లేస్మెంట్ లో బాగా ఆడతాడు. బేసికలీ నాకు ఇక్కడ మై క్వశ్చన్ ఇస్ యువర్ బెస్ట్ ఆల్రౌండర్ ఎవరు టీంలో? రవీంద్ర జడేజానే. ఫారెన్ సాయిల్ మీద అతను ఆల్రౌండర్ గా కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ గా రోల్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫారెన్ సాయిల్ మీద వికెట్లు పడవు. అది థర్డ్ ఫోర్త్ ఇన్నింగ్స్ లో పిచ్ కొంచెం ట్రబుల్ ఇచ్చిన తర్వాత క్రాక్లకి దగ్గర అవి తగిలి కొంచెం టర్న్స్ అనేవి అవుతాయి. సో జడేజాని ఖచ్చితంగా ఇక్కడ బౌలర్ గా యూజ్ చేయట్లేదు. హిజ్ మెయిన్ పర్పస్ వాజ్ యాజ్ బ్యాటర్. నేను మన ఫోన్ లో కూడా చెప్పా దట్ జడేజాని టీంలో తీసుకోవడానికి బౌలింగ్ గురించి కాదు, బ్యాటింగ్ గురించి. అతను బౌలింగ్ లో ఏం చేసినా పట్టించుకోకండి అని చెప్పి ఎగ్జాక్ట్ గా అదే ఇక్కడ ఉపయోగం పడింది. 77 రన్లు కొట్టాడు, 90 బాల్ 100 బాల్ దాకా ఆడాడు. రాహుల్తో పార్ట్నర్షిప్, నితీష్తో పార్ట్నర్షిప్, కొంతవరకు సిరాజ్తో పార్ట్నర్షిప్, బుమ్రాతో పార్ట్నర్షిప్ చేశాడు. సో దీనివల్ల ఏమవుతుంది, యూఆర్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్. అలాగే టాప్ ఆర్డర్ ఎంత ఇబ్బందికరంగా సిచ్యువేషన్ ఉందో ఆలోచించండి. 6 innings అయ్యాయి ఇప్పటిదాకా ఫస్ట్ ఇన్నింగ్స్, న్యూజిలాండ్ సిరీస్ తో కలుపుకొని. ఈ సిరీస్ కూడా 6 ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే ఇండియా 2 సార్లు మాత్రమే 200 దాటింది. మిగతా అన్ని సార్లు 150, 180, 170, 120 అది వేరే 46. సో ఇలాంటి పరిస్థితుల్లో యూ నీడ్ టు స్ట్రెంథెన్ యువర్ బ్యాటింగ్, ముఖ్యంగా టాప్ ఆర్డర్. ఇప్పుడు బుమ్రా అండ్ ఆకాష్ అంత బాగా ఆడారు. సరే క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు కూడా బౌలర్స్ అలసిపోయి ఉంటారు, బాల్ ఓల్డ్ అయిపోయి ఉంటుంది, ఇదంతా చెప్పొచ్చు. బట్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ యాజ్ బ్యాటర్ ఏంటి? మీరు ఎక్కువసేపు స్ట్రోక్ మేకర్ ఎక్కడ ఉన్నాడు? రిషబ్ పంత్ స్ట్రోక్ మేకర్, నితీష్ రెడ్డి స్ట్రోక్ మేకర్, జడేజా స్ట్రోక్ మేకర్. 5, 6, 7 లో వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు 30 overs కన్నా ముందే దిగిపోతే ఎట్లా? రిషబ్ పంత్ 8 ఓవర్లో దిగాడు. దానివల్ల ఏమైందంటే బాల్ స్వింగింగ్ లో దిగాడు, అది ఇబ్బంది అవుతుంది, అది సో ఇబ్బంది పడ్డాడు. సో అలాంటి ఒక రిజాల్వ్, అలాంటి ఒక పట్టుదల అనేది రాహుల్ ఏదైతే చూపించాడో మిగతా బ్యాటర్స్ అందరూ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ టీంలో ఈ టాప్ 2 players గా ఎవరినైతే మనం చూస్తున్నాం, విరాట్ అండ్ రోహిత్, వాళ్ళ యావరేజెస్ బాటమ్ మోస్ట్. ఒకళ్ళకి 9, ఒకళ్ళకి 8. వాళ్ళు ఖచ్చితంగా ఆ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, జడేజా ఇంకొకసారి చెప్తున్నాడు టీం అందరికి, ఏంది నేను ఇది ఐఎమ్ హియర్ అన్నట్టు చెప్పాడు. సో నాకు ఇంకొకటి ఏంటంటే, ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయినా ఆర్ లేదు ఒక మిరాకిల్ జరిగి ఇండియా విన్ అయినా కూడా, సో వాట్ అబౌట్ డబ్ల్యూటీసీ అంటే ఛాన్స్ ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. డ్రా అయినా ఛాన్స్ ఉంది, గెలిస్తే ఛాన్సెస్ చాలా మెరుగుపడతాయి. డ్రా అయినా కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే మెల్బోర్న్ అండ్ సిడ్నీలో ఆడాలి. ఫస్ట్లీ అందులో ఒక టెస్ట్ గెలిచినా వీఆర్ నాట్ లూజింగ్ ద సిరీస్. మనం బిగ్ పిక్చర్ డబ్ల్యూటీసీ కాదనట్లా. బట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోకుండా రావడం ఇస్ ఆల్సో వెరీ గుడ్ పిక్చర్. అవును. అండ్ ఒకవేళ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచామే అనుకుందాం, 2-1 తో గెలిచినా దేర్ ఇస్ అ ఛాన్స్. ఎందుకంటే అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు శ్రీలంకని 2-0 కొట్టాలి. ఓకే. సో 2-1 వెళ్తే వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ రిజల్ట్స్. 3-1 వెళ్తే వీఆర్ డైరెక్ట్లీ ఇన్, లోపలికి వెళ్తాం. 3-2 కూడా వీఆర్ డైరెక్ట్లీ ఇన్. సో 2 కాకుండా చూసుకోవాలి ముందు. అందుకే ఈ మ్యాచ్ సేవ్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిరకిల్ జరిగి గెలవాలన్నారు, దానికి ఎంత జరగాలో తెలుసా మీకు? అంటే ఒకటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇచ్చేయచ్చు. 250కి 10 వికెట్స్ ఉన్నాయి. సో ఫార్కాస్ట్ లో మీకు రెయిన్ కూడా ఉంది. సో ఆ రెయిన్ అనేది ఒక్కోసారి స్వింగ్ అవ్వచ్చు, ఒక్కోసారి దెబ్బ కొట్టేయచ్చు బాల్ ని, చెప్పలేం కదా. వాష్డ్ అవుట్ అయిపోవచ్చు కూడా. వాష్ అవుట్ అయిపోతే డ్రా, ఏం చేయాలి? డ్రా. వర్షం పడలేదు అనుకుందాం, ఇండియా ఈ 190 ఏదైతే ఉందో లీడ్, సరే వాళ్ళు బ్యాటింగ్ చేసి 300కు మన వాళ్ళు 100 కాల్ అవుట్ చేయడం, 50 కాల్ అవుట్ చేయడం, లేదంటే వాళ్ళే కొంచెం లేదు మనం గెలవాల్సిందే అని చెప్పి 310 టార్గెట్ ఇవ్వడం, 70 ఓవర్లు, ఇట్లాంటి పనులు చేసి ఇండియా అంతే అద్భుతంగా 70 ఓవర్లు ఆడాలి. అంతే అద్భుతంగా మన 5th డే పిచ్. వర్షం పడడం వల్ల ఏమైందంటే పిచ్ స్టిల్ ఇంకా డిటీరియేట్ అవ్వాల, క్రాకులు పడిపోయి అటు ఇటు ఏం చేయట్లేదు, కొన్ని బాల్స్ చేసి అంతే. సో ఒకవేళ అలా కాకుండా ఆన్ ద మెరిట్ ఆడగలిగి అంత స్కోర్ చేస్తే దట్స్ అ మిరక్యులస్ విక్టరీ ఆన్ పార్ విత్ ఈడెన్ గార్డెన్స్. ఒకవేళ జరిగిందంటే అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి ఓవర్ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం ఒకసారి ఆస్ట్రేలియా ఇలాగే, సో నాకు ఇయర్ గుర్తులేదు, కొంచెం ఇచ్చేసింది, డిక్లేర్ ఇచ్చేసింది కాన్ఫిడెన్స్ అని. అప్పుడు ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరకు వస్తుంది న్యూజిలాండ్ వాళ్ళు, కొట్టేస్తారేమో సమ్ మోర్ టైమ్స్ అనుకున్నాం. బట్ డ్రా అయింది. ఆ తర్వాత వాళ్ళు స్ట్రాటజీగా బౌన్స్ వేయడం, కొంచెం టైం ల్యాబ్స్ వేయడం, ఓవర్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయించడం, సో కొంచెం ఆ టైంని కూడా ఇది చేసుకుని వాళ్ళు డ్రా చేశారు ఎట్టకేలకి. సో అలాగే హోప్ మనకి ఏమన్నా జరుగుతుంది. బేసికలీ ఒకటి ఆస్ట్రేలియా బౌలర్ షాట్, జాష్ హేజల్వుడ్ బౌలింగ్ చేయలేడు. ఆల్రెడీ కమిన్స్ అండ్ స్టార్క్ చాలా ఓవర్లు వేశారు.
సో మళ్ళీ ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి బౌలింగ్ చేయాలి రెస్ట్ లేకుండా, అంత హ్యూమిడ్ కండిషన్స్, మామూలు హ్యూమిడిటీ కాదు అది, వాచిపోయే హ్యూమిడిటీ ఉంది బ్రిస్బెన్ లో. అవును. సో ఇట్స్ వెరీ టఫ్. సో అది వాళ్ళు అది ఆలోచిస్తారు, అరే మనం ఇక్కడ నుంచి రిజల్ట్ రాబట్టలేమంటే కనీసం ఇండియన్ ప్లేయర్స్ అన్నా కూడా మనం అలసిపోయేలా చేద్దాం, లేదంటే వాళ్ళు కొంచెంసేపు బ్యాటింగ్ చేసుకుని 390 400 వరకు పెట్టుకొని లాస్ట్ సెషన్ 30 ఓవర్స్ ఏదైనా ఇచ్చి ఆడండి అని ఇవ్వచ్చు. అలా కూడా జరగచ్చు, వాళ్ళు కూడా డ్రాకి సంసిద్ధం అయిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు కదా. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆస్ట్రేలియా గబ్బా టెస్ట్ మ్యాచ్, ఏం జరగబోతుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ 5th డే. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.